దయచేసి అందరూ ఒక 15 నిమిషాలు నెమ్మదిగా ఉంటే 4 మాటలు చెప్పి నేను కూర్చుంటాను. కార్యక్రమంలో సాగుతారు. ప్రియులు ఆనందమయ్య గారికి నాకున్న పరిచయం ప్రత్యేకంగా 2 సంగతులు గుర్తు చేస్తాను. మీలో కొందరు అనుకుంటారు ఈయనకేం తెలిసి పెద్ద ఆయన. నాకు చాలా పరిచయం. అయితే నాకు పరిచయమైనట్టుగా చాలామందికి తెలియదు. లక్ష్మీనగర్లో ఉన్నప్పుడు దానమంకులు మాకు పెదనాన్న దానం గారు, దేవదానం గారు అంకుల్ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాన్ని బట్టి మందిరం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మందిరం దగ్గరికి ముసలాయన ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు, ఆయనతో పలాంది అడిగి చెప్పి ఆ విషయం చూసుకుని వెళ్ళు అన్నాడు. నేను మందిరం దగ్గరికి వెళ్ళాను. అదే మొదటిసారి పెద్ద ఆయన చూడటం. మందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అంత సులువైన మనిషి ఏం కాదు. చాలా సీరియస్గా అడిగాడు, ఎవరు నువ్వు, ఏం సంగతిని, ప్రశ్నలు మాత్రం చాలా సీరియస్గా అడిగాడు. నేను అన్నాను ఇట్లా అంకుల్ పంపించాడండి. సరే మంచిది, అట్లనా, ఓకే ఓకే, ఎన్ని గంటలకు పోమన్నాడు అన్నాడు. నేను అంకుల్ చెప్పిన టైం కరెక్ట్గా చెప్పొద్దు, 8 గంటలకు పోమన్నాడు అండి, కొంచెం లేట్ అయింది, వేరే ఇంటి దగ్గర ప్రార్థన చేసాడు అంటే 8 అంటే 8 రావాలి, రేపు పొద్దున 8 రాబో అన్నాడు. అంటే ఒరి నీ మనిషి ఈ పెద్ద ఆయన ఏంది ఇట్లా అంటున్నాడు. నేను ఒక్కటే, ఎక్కువ పని ఏం లేదు, లోపల పోవాలా, ఆయన చెప్పేది ఏదో తీసుకొని బయటికి రావాలి అంతే. చిన్న పనే. 8 అని చెప్పాడు కదా, నువ్వెందుకు లేట్కి వచ్చావు? కాదయ్యా ఏమనుకోవద్దు, నాకు సమయం లేదు, వేరే స్థలానికి కూడా వెళ్ళేది ఉందంటే అవన్నీ కుదరదు. 8 అంటే 8. నేను చెప్తాను పో సార్కు, రేపొద్దున 8 రాపో అన్నాడు. మర్యాదగా పోయిన వెనక్కి. ఈ మనిషి పెద్ద అయిన దేవునికి స్తోత్రం, సమయాన్ని పాటించేవాడని మాట నాకు అర్థమైంది. చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మొన్న పుష్పరాజు వారి కుమారుని పెళ్ళి కదా, దానికి కదా నేను వాక్యం చెప్పడానికి వచ్చాను. నా ప్రక్కలో కూర్చున్నాడు. వేదిక మీద చాలామంది ఉన్నారు. ఆ రోజు దాదాపు వేదిక నిండిపోయింది. నా ప్రక్కలో కూర్చున్నాడు. నేను వాక్యం చెప్పమని నాకు వీరు స్థానికులు సహోదరులు ఆహ్వానించారు. వాక్యం చెప్పి కూర్చున్న తర్వాత వేరే ఆయన పెళ్లి చేస్తున్నాడు. ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు ఆ రోజు. ఇక నా వైపు తిరిగి ప్రతిదానికి ఏమి నాకు తెలుదా పెళ్లి చేసేదని అడుగుతున్నాడు. ఏమో అంకుల్ నాకు తెలియదు, నన్ను వాక్యం చెప్పమని చెప్పి కూర్చున్నా అంటే, సరే నీవు వాక్యం మాత్రం బాగా చెప్పినావు, ప్రభు నిన్ను వాడుకుంటాడు, వింటుండా నిన్ను గూర్చి, దేవుడు నీ పరిచయను ఘనపరుస్తాడు, ఇంకా బాగా నేర్చుకో వాక్యం, ఇంకా బాగా చదువు వాక్యం అన్నాడు. ఆయనతో ఆ స్టేజ్ మీద మాట్లాడిన మాటలు మాత్రం నిన్న నాకు విషయం తెలిసినప్పుడు వెంటనే అవన్నీ గుర్తు చేసుకున్నాను. పెద్ద ఆయనతో కలిసి ఫోటో కూడా తీసుకొని సెల్ఫీ తీసుకున్నాను ఆయన. కాబట్టి ఒకటి, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డగా తీర్చబడి పని కోసం ప్రభు కోసం వాడబడి ప్రభు సేవలోనే వెళ్ళిపోవడం అనేది చాలా గొప్ప భాగ్యం. కుటుంబీకులు కూడా, వీరి బంధువులు కూడా అందరు 2-3 మాటలు వినండి. బైబిల్లో ఒక వచనం చదువుతాను. ముందుగా ఆదికాండ గ్రంథం 35వ అధ్యాయంలో ఒక భక్తుని చివరి పరిస్థితి ప్రస్తావించబడింది. అది చదువుతున్నాను. 28-29 వచనాలు. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతనిని పాతి పెట్టిరి. 2వ మాట 116వ కీర్తన 15వ చరణం. 116వ కీర్తన ఎరిగిన మాటనే 15వ చరణంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. దేవుడి మాటలను మన కొరకై ఆశీర్వదించి తన కృప చేత మనకు పంచిపెట్టును గాక. ప్రియులారా, మరణం దేవుడు నియమించింది. మరణం ఒకవేళ మన చేతుల్లోకి ఇచ్చింటే భూమి సరిపోయేది కాదు, ఎవ్వరూ సావాలనుకుంటున్నాం కాదు. అయితే జననం ఆయన చేతిలో ఉంది, మరణం కూడా దేవుని చేతిలోనే ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని ఎవరు నియమించాడు? దేవుడు నియమించాడు. మరణం అన్నది ఇది సామాన్యమైన సంగతే. దైవ నియామకములో ఇది ఒకటి. దేవుడు పంపించాడు, మళ్ళా రా బిడ్డ అన్నాడు, అంతే. ఆనందమయ్య గారిని లోకంలోనికి ప్రభు పంపించాడు, మళ్ళీ రమ్మన్నాడు కనుక వెళ్ళిపోయాడు. మన
మన ఎక్స్పెక్టేషన్స్, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే బాగుండు, ఇంకో హాస్పిటల్ పోయి ఉంటే బాగుండు, ఆ డాక్టర్ కాడికి పోయి ఉంటే బాగుండని రకరకాలుగా చనిపోయిన తర్వాత అనుకుంటాం. కానీ మరణం దేవుని స్వాధీనంలో ఉంది. ఆ మేరకు మరణం దేవుని చిత్తానుసారంగా ఆయనను దేవుడు పిలిచాడు, తీసుకుని వెళ్ళాడు. అయితే తాను మరణించక ముందు మాత్రం ఒక అద్భుతమైన పని చేశాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. తాను మరణంలోకి వెళ్ళకముందు తాను చేసిన లేక తన జీవితం ఒక అద్భుతమైన రీతిలో ముగించబడింది. ఏమయ్యా ఒంటరిగా ఉండడం ఏం అద్భుతం అంటారు? ఇన్ని సాక్ష్యాలు వింటుంటే అద్భుతం అనిపించడం లేదా మీకు? ఒంటరి వాడే కానీ ఎంతమందిని సంపాదించుకున్నాడు చూడండి. అది బతుకంటే అట్టు ఉండాలి. ఒంటరిగా వారిగా ఉంటూ ఎవరిని సంపాదించుకోకుండా, ఎవరికి ఇష్టడుగా లేకుండా చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. మనం చనిపోక ముందు ఎంతమందిని సంపాదించుకోగలిగితే అంత మేలు. ప్రభువులో ఉండి చనిపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసంలో ఉండి చనిపోయాడు. 3వది సేవలో ఉండి చనిపోయాడు. గనుక ఆయన జీవితం ధన్యకరమైంది. వారిని గూర్చిన జ్ఞాపకాలు ఎప్పటికైనా నిలిచిపోతాయి. గుర్తుపెట్టుకోండి, మన సమాధి పెట్ట దగ్గర చెప్పే మాటలు గొప్ప సంగతులు కాదు. నేను నమ్ముతున్న మాట, సమాధి అయిన తర్వాత కూడా జీవితకాలం మనుషుల మనస్సుల్లో నిలిచి ఉంటాం చూడు, అది ముఖ్యమైన విషయం. ఈరోజు ఆయన గూర్చి చెప్పిన సంగతులన్నీ వాస్తవం, ఖాయమే. సేవకులు, పెద్దలు అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఇవి ఈరోజు చెప్పే మాటలు మాత్రమే కాదు, వారి జీవితాల్లో చాలా కాలం నుంచి ఉన్నాయి కనుక హృదయ వేదనతో, కన్నీటితో చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆయన జీవితం ఒక మాదిరికరమైన జీవితం. ఈరోజు మన సవాలు ఏంటి? సామెత ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నట్టుగా, మరణమయ్యేవారు మరణమవుతున్నారు, బ్రతుకువారు దీనిని మనసున పెట్టుదురు అని రాయబడి ఉంది. ఏ మనసును పెడదాం? 1వది, ఆయన జీవితం మన మనసులో నిలబడిపోవాలి. బతుకుతే ఆ బతుకాలయ్యా, అలాంటి ప్రోత్సాహకరమైన బ్రతకాలి. 2 సంగతులు నేను నేర్చుకున్నాను ఈయన జీవితంలో. 1 పంక్చువాలిటీ, సమయాన్ని పాటించేవాడు. 2వది ప్రోత్సహించేవాడు. నాకు అర్థమైంది. నేనంతే చాలా చిన్న పిల్లవాడిని. అయితే వాక్యం చెప్పిన తర్వాత ఆ రోజు స్టేజ్ మీద ఆయన ప్రోత్సాహకరంగా పలికిన మాటలు మాత్రం మర్చిపోలేనివి పలికాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరణించాడు. ఇక 10 నిమిషాల్లో ఆయన బాడీని తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచేస్తాం. ఇక ఆయన మనకు కనబడడు. కానీ చేరువచ్చిన మనందరం కూడా విశ్వాసులమా? దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక పెద్ద భక్తుడు అనారోగ్యంతో ఉన్నాడట, హాస్పిటల్లో ఉన్నాడు. ఇక కొద్ది కాలంలో మేబీ 1-2 దినాల్లో ఇక మరణిస్తాడు. డాక్టర్లు అన్నారు ఖచ్చితంగా చనిపోతాడు ఇతడు అన్నారు. ఆ వార్త విన్న అనేక మంది వచ్చారు హాస్పిటల్ దగ్గరికి. అతను ఎట్లోకట్లా చూద్దాం, ఒకసారి పలకరిద్దాం, మరణించక ముందే చూద్దాం అని చెప్పి చాలామంది వచ్చారట. ఆ భక్తుని యొక్క ఇంటి వారు ఆయనతో చెప్పారు, నీ కోసం చాలామంది వచ్చారు చూడడానికి, కానీ డాక్టర్లు ఎవరికి పర్మిషన్ ఇవ్వడం లేదు, లోపలికి ఎవరిని రానివ్వడం లేదు అంటే. అప్పుడు ఆయన అన్నాడట, ఎవరెవరు వచ్చారు ఒక్కసారి పేర్లు కొన్ని తెలుసుకున్న తర్వాత ఆయన అన్నాడట డాక్టర్ను పిలిచి, సార్, నన్ను దర్శించడానికి ఎవరిని మీరు అలౌ చేయట్లేదంట, నా సిచ్యువేషన్ను బట్టి, ఆరోగ్య పరిస్థితిని బట్టి. కానీ ఒక్కరిని మాత్రం నేను తప్పక చూడాలి సార్ అన్నాడట. అప్పుడు డాక్టర్ ఓకే, ఎవరు వారిని పిలుచమన్నారు. అంతమంది సమూహం చేరి వస్తే ఒక వ్యక్తిని రమ్మని పిలుస్తున్నాడు, ఆయనే పిలుస్తున్నాడని తీసుకుని లోపలికి వెళ్ళారు. ఆ వ్యక్తితో ఆయన కేవలం 5-6 నిమిషాలు కూడా మాట్లాడలేదు, కొద్ది నిమిషాలే మాట్లాడాడు. ఆ వచ్చిన వ్యక్తి అన్నాడట, ఏమయ్యా, ఇన్ని 100 మంది, చాలా మంది నిన్ను చూడడానికి చేరి వస్తే నన్ను ఒక్కడినే లోపలికి రమ్మని పిలిచావంట అంటే, బాబు, ఇది నీకు ఆఖరి చూపు కాబట్టి రమ్మన్నాను. చేరి వచ్చిన వారిలో అనేకులు మరలా నన్ను చూస్తారు, వారికి అది ఆఖరి చూపు కాదు. ఇది ఇప్పుడు నేను నీతో మాట్లాడకపోతే, నన్ను చూడకపోతే ఇక ఎప్పుడూ చూడలేవు గనుక నిన్నే లోపలికి పిలిచాను. నువ్వు ప్రభు నమ్మలేదు గనుక, నేను వెళ్ళే స్థలానికి మాత్రం నువ్వు రాలేవు గనుక ఇప్పుడు ఒకసారి మాట్లాడి దేవుని మాటలు ప్రకటిస్తామని రమ్మన్నాను అన్నాడట. చేరి వచ్చిన వారు అందరిని చూడండి, దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది ఇంకా ప్రభు నమ్మల. మీకు ఆనందమయ్య గారికి ఇది ఆఖరి చూపు అంతే, మాకేం ఆఖరి చూపు ఏం కాదు, మరలా చూస్తాం. అది విశ్వాసుల నిరీక్షణ. ఆశ్చర్యం ఏంటంటే
ఒక సంఘ కాపరి లోకాన్ని విడిచినప్పుడు సంఘం ఏడుస్తాడు చూడండి, అది చాలా ప్రాముఖ్యమైనది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఆ బతుకు, ఆ నాయకత్వం కలిగి జీవిస్తే చాలు. నువ్వు ఏడలేరా అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. నో, అలా కాదు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు తాను ఒక అనామకుడే కానీ ఎంతమంది జీవితాలను ప్రభావితం చేశాడు. నమ్మిన మనకున్న ఒక నిరీక్షణ మరలా చూస్తాం. వేవేల దూతల పరివారముతో ప్రభు వచ్చినప్పుడు, పరిశుద్ధులను వెంట పెట్టుకొని వచ్చినప్పుడు మరలా చూస్తామన్న నిరీక్షణ ఉంది. కానీ ఇక్కడ కూర్చున్న కొందరు ఉన్నారు చూడు, వచ్చారు ఆనందమైన ఇష్టం కనుక, వచ్చారు మీరు బంధువులు గనక, ఇంటివారు గనక. ఏమ్మా అర్థమవుతుందా? వచ్చారు మీరు వారికి ఇంటివారు గనుక. చేరి వచ్చిన వారిలో కొంతమంది బంధువులు ఉన్నారు, ఈ ఇరుగు పొరుగు వారు ఉన్నారు. మీ అందరికీ మాట చెప్పాలి ఖచ్చితంగా, ఆయన మరణం ధన్యకరమైన మరణం. ఇంకో మాట చెప్పనా, 116 కీర్తన చదువుకున్నా, అది విలువ కలిగిన మరణం. కానీ మీ మరణం భయంకరమైన మరణం కాబోతుంది. ఎందుకో తెలుసా? మీరు ఇంకా ప్రభులో లేరు. ప్రభు అంటే లైకే, ప్రభు అంటే ఇష్టమే, ప్రభు అంటే మీకు తెలుసు. కానీ ఇంకా ప్రభుకు హృదయంలో స్థానం ఇవ్వలేదు, రక్షణ పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు. ఆయన బిడ్డలుగా మీరు ఇంకా తీర్చబడలేదు. లోకంలో బ్రతుకుతున్నారు, పాపంలో బ్రతుకుతున్నారు. యేసు అంటే ఇష్టమే, కానీ ఇంకా పాపంలో బ్రతుకుతున్నారు. ఓ రోజు ప్రభు ఏమన్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అంటాడు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు. అంతవరకు శిష్యులు అలాగే మిగతా జన సమూహం అంతా ప్రభుతో ఉన్నారు. వినండి, ఆయన వెంట ఉన్న వాళ్ళతో అంటున్నాడు ప్రభువారు. ఏమనంటున్నారు తెలుసా? మీరు మీ పాపములో ఉండి చనిపోవుదురు గనుక నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది యేసయ్య ఉన్న స్థలానికి వచ్చే పర్మిషన్ లేదు, మీకు ఆ యోగ్యత లేదు, ఆ భాగ్యము లేదు మీకు. ఎందుకో తెలుసా? మీకు ఇంకా హృదయం లోపల యేసయ్య లేడు, యేసు ప్రభు హృదయంలో లేడు. ఇంకా పాపములో జీవిస్తున్నారు. మీరు మీ పాపములో ఉండి 8:21-22 వచనాలు యోహాను సువార్తలో, మీరు మీ పాపములో ఉండి చనిపోవుదురు గనుక నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు. ఆయన లేని చోటు ఏదో తెలుసా? ఆయన లేని చోటు సాతాను ఉన్న చోటు, అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిగుండం. ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు అట్లా పోబోతున్నారు. ప్రభు నమ్మండి, రక్షణ పొందండి. క్రిస్మస్ అంటే ఏదో పండగ చేసుకుని సంబరాలు చేసుకుని కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులమైన మనం నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లాల్సిన వారమై ఉండగా అది తప్పించడానికి వచ్చాడు. ఆయన మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. కలువరి సెలవులో మన కొరకై బలిపోయాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు, అనేకుల కనబడ్డాడు, పరలోకానికి ఆరోహణమే వెళ్ళాడు, మరల వస్తాను అన్నాడు. ఆయన రాకముందే, నువ్వు పోకముందే యేసు క్రీస్తును హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డలుగా తీర్చబడితే ఎంత ఆనందమో. ఆనందమయ్యకు అసలైన ఆనందం ఎప్పుడు మొదలైందో తెలుసా? శాశ్వతమైన ఆనందం. ఇక్కడ ఆనందంగానే ఉన్నాళ్ళేండి, ఇబ్బందులు ఎదుర్కొన్నా, అనారోగ్యం ఎదుర్కొన్నా ఆనందంగా సాగాడు, ప్రభులో ఉన్నాడు గనక ఇప్పుడు తను పొందుతున్న ఆనందం మాత్రం, ఇప్పుడు మనం ఆయన బాడీని చూసి ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం. ఇంటివారు, బంధువులు, ముఖ్యంగా సంఘస్థులు ఎంతో వేదన చెందుతున్నారు, రైట్. కానీ అక్కడ మాత్రం ఆయన ఆనందంతో ఉన్నాడు, సంతోషంతో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఆయనకు ఏ రోగము లేదు, ఆనందముతో ఉన్నాడు. అసలైన సిసలైన శాశ్వతమైన ఆనందం ఇప్పుడు ఆయన పొందుతూ ఉన్నాడు. నీ సంగతి ఎట్లా ఆలోచన చేసుకొని ప్రభు నమ్మి పాప క్షమాపణ పొంది మరణం ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. రైల్వే స్టేషన్లో టికెట్ కొనుక్కొని రెడీగా ఉన్నాం అనుకోండి, ట్రైన్ అరగంట ఆలస్యమైనా పర్వాలేదు, గంట ఆలస్యమైనా పర్వాలేదు. ఎందుకు? మన చేతిలో ఏముంది? టికెట్ ఉంది రెడీగా. అలాగే ఈ లోకయాత్ర ముగించకముందే రక్షణ పొంది ఉంటే మరణం ఎప్పుడొచ్చినా పర్వాలేదు, పోయేది పరలోకమే కదా. ఈ మాటలు చెప్తున్న నేను ఇట్లే చచ్చిపోయినా పర్వాలేదు, నా కోసం మీరు బాధపడతారు, ఇంటోళ్ళు ఏడుస్తారేమో, కానీ నేను ఇట్లే చచ్చిపోయినా నాకు ఒక నమ్మకం ఉంది, నేను వెళ్ళేది శ్రేష్టమైన పరలోక రాజ్యం. ప్రభు నమ్మి పాప క్షమాపణ పొంది ఆయన బిడ్డగా తీర్చబడవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైంది. ఎందుకు విలువైందో నిన్నటి నుంచి సాక్ష్యాలు వింటూ ఉంటే మీకు అర్థమై ఉంటుంది.
ఎందుకు విలువైంది అంటే ఆయన వెళ్ళిన స్థలం విలువైన స్థలము కనుక. అలాంటి శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదం చేరువచ్చిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా ఇంటివారు గమనించండి. యేసయ్యను నమ్మండి, యేసు మార్గంలో సాగండి, ఆయన చెప్పినట్టుగా బతకండి. యేసు ప్రభు తప్ప ఇంకొక మార్గం లేదు ఈ ప్రపంచంలో మోక్షాన్ని తీసుకువెళ్ళే మార్గం. ఆయన నమ్మి పాప క్షమాపణ పొంది ఆయన నడిచిన బాటలో, ఇంతవరకు మీరు ఆయన నడిచిన బాటలో నడిచారు లేదు నాకు తెలియదు మిమ్మల్ని గురించి, కానీ ఈ రోజు నుంచి అయినా ఆయన నడిచిన బాటలో నడవండి. ఈ బాట మిమ్మల్ని తీసుకువెళ్ళే దగ్గరికి శ్రేష్టమైన పరలోకం తీసుకువెళ్తుంది. అలాంటి కృప దేవుడు మీకు దయచేయును గాక. మీరు ప్రభు నమ్ముకొని ఆయన మార్గంలో సాగాలని ఆశ ఉంటే ఇక్కడ ఉన్న పెద్దలను తర్వాత మీరు కలవండి, ఈ మార్గాన్ని తేటగా మీకు చూపిస్తారు. దేవుడి మాటలు మన కొరకాయి దీవించును గాక.